అవునా? సో, మీరు ఇంతకుముందు అన్నట్టు కస్టమర్స్ అడుగుతూ ఉంటారు. ఇప్పుడు ప్రతీది కూడా ట్రాన్స్‌పరెన్సీ అయిపోయింది. వాళ్ళే రకరకాల డిజైన్స్, మోడల్స్ వాళ్ళకింత లావిష్‌గా కావాలి ఇవన్నీ కూడా అడుగుతున్నారు వాళ్ళే అని చెప్పేసి. సో, జనరల్‌గా ఎలా ఉంటుంది కన్వర్జేషన్? కస్టమరు మాకిలా ఈ ప్యాటర్న్‌లో కావాలి. 3 బీహెచ్‌కేనా, 2 బీహెచ్‌కేనా ఏదైనా ఇండిపెండెంట్ హౌసా? ఇలా కావాలి ఇంత బడ్జెట్‌లో అవుతుంది అని అడుగుతూ ఉంటారా? లేదంటే ఎంత లావిష్ అయినా పర్వాలేదు మాకు పర్ఫెక్ట్‌గా కావాలి అవుట్‌పుట్ అని అడుగుతూ ఉంటారా? దానికోసం మనం ఏం చేసామంటే ఫస్ట్ వాళ్ళ బడ్జెట్ అడుగుతామండి. ఓకే. మీరు ఎంత అంటే వీళ్ళకి రిఫరెన్స్ ఇచ్చిన పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బ్లైండ్‌గా వీళ్ళకి చెప్పేస్తారు. ఆ! నాది ఇంత బడ్జెట్‌లో అయిపోయిందని చెప్పేసి ఓవరాల్‌గా. సో, వీళ్ళు కూడా దానికి ప్రిపేర్ అయ్యి ఉంటారు ఆల్‌మోస్ట్. హ్మ్. ఆ బడ్జెట్ కొంచెం మీదకి, కిందకి. ఎందుకంటే ఈరోజు మీ ఇల్లు ఒకలాగా ఉందనుకోండి, నా ఎక్స్‌పెక్టేషన్ ఎలా ఉంటది? మీకంటే బెటర్‌గా ఉండాలి. అవును. మీరు రిఫరెన్స్ ఇచ్చినప్పటికి కూడా. సో, అప్పుడు ఏమైద్దనేసంటే వాళ్ళది 20 అయిందనుకోండి, వీళ్ళు 22, 23 వరకెళ్తారు ఓకే. కొంచెం. హ్మ్. హ్మ్. సో, ఆ తరహాలో మనం ఏం చేస్తామంటే ఫస్ట్ బడ్జెట్ అడుగుతాం.